సముద్రం దగ్గర ప్రత్యంగిరీదేవి, సర్పిణీదేవి యొక్క సాధన అనేది అంత తేలికైనటువంటి విషయం అయితే కాదు. ఎందుకు అంటే పౌర్ణమి గడియల్లో సర్పిణీదేవి యొక్క తంత్ర విధానంలో మూలమంత్రమాల ధారిణి అయినటువంటి కృత్యదేవతతో సాధన చేయాలి అని అంటే ఎవరైనా సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కనీసం 2-3 ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక్కొక్క దేవత పరివార దేవతలని మనం ఏ దేవతా విగ్రహాలకు ఆరాధన చేస్తామో ఆ దేవతా విగ్రహాల్లో 1 నుంచి ఎన్ని విగ్రహాలైనా తీసుకువెళ్ళచ్చు. కనీసం ఒక విగ్రహాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. అందుకే సముద్ర తీరానికి ఎప్పుడైనా నేను వెళ్తున్నా అంటే తప్పనిసరిగా అమ్మలని వెంట తీసుకొని వెళ్తూ ఉంటాను కారులో. అక్కడ విశేషంగా చేయడం జరిగింది. సంవత్సరానికి ఒక్కసారి సర్పిణీదేవి అమ్మవారి యొక్క తంత్రమాల మంత్రముతో చేసేటటువంటి సాధన సమయంలో తప్పనిసరిగా శరీరం పైన మచ్చలు అనేటటువంటి వస్తాయి. కొంతమంది ఏమంటారంటే 100కి 92% మంది ఏమంటారు అంటే సముద్ర జలము పడక ఎలర్జీ లాగా వచ్చింది అని భావిస్తారు. కానీ తెలిసినటువంటి సాధకుడు అయితే తన శరీర ఆరాశక్తి విశేషమైనటువంటి సాధన శక్తితో కనెక్ట్ అయి ఉంది. సర్పిణీదేవి యొక్క ఆకృతి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని మన శరీరం పైన మచ్చలుగా వచ్చే విధముగా ఉంది అనేటటువంటి భావనతో ఉండేటటువంటి వాళ్ళు ఒక 8%-9% మంది ఉంటారు. అటువంటి వారు ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు చేసినటువంటి సర్పిణీదేవి యొక్క సాధన మరలా పౌర్ణమి వరకు ఎదురు చూస్తూ ఉంటారు.